నేను నిన్న కాక మొన్న ఫ్యామిలీతో ఒక మ్యారేజ్కి వెళ్తున్నానండి. వెళ్తుంటే మార్గ మధ్యలో ఉండగా నాకు ఒక ఫోన్ వచ్చింది. అన్న ఇలా కొత్త కమిటీలు తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు వేశారు. అందులో మీ పేరు ఎక్కడా లేదని చెప్పి ఒక లిస్ట్ పంపించారు. ఆ లిస్ట్ అంతా చూశాను. ఓకే, కొత్త కమిటీ అంటే ఎప్పుడు కూడా పాత కమిటీలు ఉంటాయి, పాత కమిటీలు మారుతాయి, కొత్త కమిటీలు వస్తాయి. అది ప్రతి రాజకీయ పార్టీలో సర్వసాధారణం. అయితే నాకు అది చూసిన తర్వాత కూడా కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు, ఓకే అనుకున్నాను నేను. కానీ ఆ తర్వాత నుంచి జరిగే చర్చలు, ఆ తర్వాత నుంచి జరిగే యూట్యూబ్ ఛానల్ డిస్కషన్లు, పోస్టులు, రాజేష్ మహాసేన్కి అన్యాయం జరిగిపోయిందని కొందరు, రాజేష్ మహాసేన్ని పీకి పక్కన పెట్టేశారని వైసీపీ మిత్రులు, ఇలా రకరకాల చర్చలు దీన్ని తీసుకొస్తున్నారండి. అదంతా ఆలోచించినప్పుడు ముందైతే లిస్ట్ చూసినప్పుడు నేనైతే ఏమీ షాక్ అవ్వలే. దాన్ని చూసి ఏంటి నా పేరు ఎక్కడా లేదని నేనేం అనుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, దానికి కారణం కూడా నేనే అనే విషయం నాకు తెలుసు కాబట్టి దేనికి నేనేమి అంత కంగారు పడలే. కానీ ఇప్పుడు ఈ రోజున ఇది చెప్పాల్సి రావడానికి గల కారణం ఏంటంటే, రాజేష్ని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టేసిందని కొందరు, లేకపోతే రాజేష్ని వాడుకుని వదిలేశారని మరికొందరు, రకరకాలుగా అంటే నాకు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు ఉన్నాయి, కొన్ని నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ఉన్నాయి, కొన్ని నన్ను ఇరికించడానికి మాట్లాడుతున్నట్టు కూడా ఉన్నాయి. అందుకని నేను ఈ విషయం ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నిజానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాతో ఎలా ఉంటారో, వాళ్ళు నాకు ఏ విలువ ఇస్తారో నాకు తెలుసు, పర్సనల్గా నాకు తెలుసు. పార్టీ గెలిచిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికొచ్చి ఏ రోజు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు 2 సంవత్సరాలు అయిపోతుంది, నాకు ఏదైనా పదవి ఇవ్వండి అని నేను అడిగింది లేదు. అలాగే నేను గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినప్పుడు కూడా నేను పనిచేసే ముందు కానీ, జాయిన్ అయ్యే ముందు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కానీ ఏమంటే నాకు పలానా పదవి ఇవ్వండి, నాకు ఈ గుర్తింపు ఇవ్వండి అని అడిగింది ఎప్పుడూ లేదు. ఇంకా చెప్పాలంటే ఎలక్షన్కి ముందు ఎమ్మెల్యే టికెట్ అప్పుడు జరిగిన ఇబ్బందికి నాకు నేనుగా స్వచ్ఛందంగానే వదులుకున్నాను. అది కూడా మీ అందరికీ తెలుసు. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, పదవి కోసం ప్రాకులాడే మెంటాలిటీ నాది కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ రోజున తెలుగుదేశం పార్టీయో లేకపోతే జనసేన పార్టీయో రాజేష్ మీద ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాయంటే ఖచ్చితంగా నేను ఒప్పుకోవాల్సిన పొరపాటు ఒకటి ఉందండి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. నేను తెలుగుదేశం కార్యకర్తని, తెలుగుదేశం పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా ఉన్న వ్యక్తిని. అలాంటి సందర్భంలో ఎలక్షన్కి ముందు కూటమిలో ఉన్న జనసేన పార్టీని, లేదు జనసేన పార్టీకి ఓటేయొద్దు, జనసేన పార్టీని ఓడించండి అని పిలిపించాను నేను. ఆ పిలిపి ఇవ్వడానికి కొంతమంది మాటలు కారణం అయి ఉంటుంది, కొంతమంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయి ఉండొచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేయకపోతే ఇది జరుగుతుంది అని వాళ్ళ మాటలు నా మీద గట్టిగా ప్రభావితం చూపించి ఉండొచ్చు. ఏదేమైనా నేను చేసింది అయితే పొరపాటే కదా, హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. అప్పుడు ఎప్పుడో చెప్పాలి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకు క్షమాపణలు చెప్తున్నానంటే, నేను ఒక సాధారణమైన వ్యక్తిని, ఒక సాధారణమైన కుటుంబం నుంచి, ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని. నాలాంటి వాడు పొరపాటు చేయడం సర్వసాధారణం. ఎందుకంటే నాకు సలహాలు ఇచ్చే పెద్ద పెద్ద మేధావులు నాతో పాటు ఉండరు. నేను ఎంతవరకు ఆలోచించగలను, ఎంతవరకు చూడగలను, నాకు చూసినప్పుడు అది ప్రమాదం అనిపించినప్పుడు నా దగ్గర నుంచి వచ్చిన ఆటోమేటిక్ రియాక్షన్ అంతే. అది మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తానండి. చిరంజీవి గారు అంటే ఆయన మహామేధావి, గ్రౌండ్ నుంచి వచ్చిన అతి గొప్ప స్థాయికి సుప్రీం హీరోగా ఎదిగిన గొప్ప వ్యక్తి. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలా పెద్ద పెద్ద మేధావులు ఆయన చుట్టూరా ఉన్నారు. ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని తరిమి కొడదాం, పంచులోడు కొడదాం అని స్టేట్మెంట్లు ఇచ్చిన అదే పార్టీ కొన్ని రోజులకి కాంగ్రెస్ పార్టీతో కలాల్సి వచ్చింది. అలాంటి మేధావైన చిరంజీవి గారినే తప్పుదో పట్టించే వాళ్ళు ఉన్నారు. కొన్ని రోజులకు విలీనం చేయించారు ఆ పార్టీని. నేనంతే సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 151 సీట్లతో ఉన్నప్పుడు, ఆ పార్టీలోనే నేను ఉన్నప్పుడు, ఏమంటే పార్టీ క్రైస్తవులకి, దళితులకి, ముస్లింలకి వ్యతిరేకంగా పోతుంది, అది మన ఓట్ బ్యాంకు, వాళ్ళని పాడు చేసుకోవద్దు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయొద్దని పదే పదే చెప్తూనే ఉన్నాను. కానీ ఆయన విన్నది లేదు. ఆయన పెడచెవిన పెట్టాడు. అంటే ఆయన ఆ పొరపాటు చేశాడు. ఆ పొరపాటుకి కారణం ఏమైంది? 151 నుంచి ఆయన 11 కూర్చున్నాడు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వాళ్ళ నాన్నగారు వారసత్వం నుంచి వచ్చిన రాజకీయ అనుభవం, అలాగే ఆయన చుట్టూరా ఉన్న థింక్ ట్యాంక్, ఎవరైతే మేధావులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతమంది ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పొరపాటు చేశారు కదా. అలాగే ఇంత పెద్ద పెద్ద మేధావులే చెప్పిన మాట విని అది కరెక్ట్ అనుకుని వాళ్ళు తీసుకున్న నిర్ణయం అంత గవర్నమెంట్ డిజాస్టర్స్ అయినప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిని
ఎవరో కొద్దిమంది వచ్చి లేదు పవన్ కళ్యాణ్ గారు ఇగో ఇలా ఇచ్చిన ఈ స్టేట్మెంటు ఇది ఖచ్చితంగా మీ కమ్యూనిటీని నాశనం చేయడానికే, లేదు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారు అలా చేశారని మా మీద మాట్లాడినప్పుడు మాతో చెప్పినప్పుడు వాళ్ళ మాటలు నమ్మి ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందేమో, పవన్ కళ్యాణ్ గారు రూపంలో మా కమ్యూనిటీలకు ఏదైనా ఒక ప్రమాదం ముంచుకొస్తుందేమో అని నేను ఆందోళన పడ్డ మాట వాస్తవం. కానీ ఎలక్షన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మాట తీరులో కానీ ఆయన ప్రవర్తించిన తీరులో అంటే చాలా విషయాలు చాలా జరిగాయండి. చాలా సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇందులో ఒక క్రిస్టియన్సో ముస్లిమ్సో వాళ్ళ తప్పే ఉంది, పలానా వాళ్ళు తప్పే కానీ అని ఎక్కడికక్కడే అయినా సర్ది చెప్పుకుంటూ వస్తున్నప్పుడు నేను చాలాసార్లు పశ్చాత్తాపడ్డాను. అరే మనం అపార్థం చేసుకున్నాం ఆయన్ని, కొంతమంది మాటలు నమ్మేశాం. ఆ మాటలు నమ్మటం వల్ల నిజంగా ఈయన వన్ సైడ్ అటాక్ వచ్చేస్తున్నాడేమో అనుకున్నాం. కానీ ఈయన ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు కదా, మనం ఎందుకు తప్పు చేసాం, ఎందుకు పొరపాటు పడ్డాం మనం అని నేను చాలాసార్లు పశ్చాత్తాపడ్డాను. కానీ ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయం అది ఒక జీవితకాలం ఆలస్యం చేసేస్తుందండి అన్నిటికీ. నేను దానికి ప్రిపేర్ అయ్యాను, నేను శిరసా వహించాను. ఇప్పుడు కూడా పార్టీ నిర్ణయం ఏదైనా కానీ శిరసా వహించడానికి రెడీగా ఉన్నాను. అయితే చాలామంది అంటున్నట్టు రాజేష్ ఇప్పుడు అంటే ఇలా ఏదో జరిగిపోయింది, ఇప్పుడు రాజేష్ అర్జెంటుగా వచ్చి ఇప్పుడు ఆ తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నాడు అనుకుంటారు. ఎప్పటికీ అది జరగదండి. ఎందుకంటే నేను రాజకీయాల్లో కొనసాగుతాను, తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో, అలాగే బీజేపీ కూటమిలో కొనసాగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నానంటే అండి, నేను దళితుల్లో నుంచి మాల అనే ఒక వర్గం నుంచి వచ్చినోడిని. ఈ మాల అనే కులాన్ని చాలా కాలం నుంచి అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటే మాలలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ తర్వాత మాలలంటే వైసీపీకే ఓటేయాలి. ఇది తప్ప వేరే పార్టీ నిర్ణయం తీసుకున్నా సరే మీరు ద్రోహులు, మీరు కుల ద్రోహులు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఒక దాన్ని ఏమంటారో ఒక వల కింద పెట్టారండి. ఆ పెట్టడం వల్ల ఏమైంది, అది కాంగ్రెస్ పార్టీకో లేకపోతే వైసీపీకో మేము ఓట్ బ్యాంక్ ఉండటం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకని నేను ఒకటే అనుకున్నాను, అన్ని కులాలు అన్ని పార్టీల్లోనూ ఉంటున్నాయి, ఒక మాలలను పట్టుకుని ఒకే కులంలో ఒకే పార్టీలో ఉండాలి, లేకపోతే మీరు ఇదే అని చెప్పి మమ్మల్ని బానిసలుగా చేస్తున్నారేమో, దాన్ని ఆ మూఢనమ్మకాన్ని బ్రేక్ చేయాలనుకున్నానండి. దాన్ని బ్రేక్ చేసి ఖచ్చితంగా ఈ వర్గం కూడా మాల వర్గం కూడా ఎవరు న్యాయం చేస్తే వాళ్ళ పక్షాన ఉంటుంది, వీళ్ళు కూడా స్వతంత్రంగా ఆలోచిస్తారనేది నేను సమాజానికి తెలియజేయాలనుకున్నాను. అందులో ఎంతో కొంత సక్సెస్ అయ్యానండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి మాలల సభ పెడుతూ లేకపోతే మాలల ఆత్మీయ సమ్మేళనం పెడుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కోటి మెంబర్షిప్లో టాప్ 1 ప్లేస్లో మాలలు ఉండే పరిస్థితికి తీసుకురావడంలో నాది ఎంతో కొంత అంటే ఉడత ప్రయత్నం అన్నా ఉందేమో, శ్రీరామచంద్రుడికి ఉడత సాయం చేసినట్టు దీనిలో అదన్నా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ కానీ లేకపోతే మరొక పార్టీ కానీ మాలల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక 4-5 మాల ఆఫీసర్లని ఈవేళ కుల గొడవలు రేపడానికి ఉపయోగిస్తుందంటే మరి మాలలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎలాగైనా తీసుకురావాలనే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్టే కదా. వైసీపీ ఆ ప్రయత్నం చేస్తుందంటే నా ప్రయత్నంలో నేను సక్సెస్ అయినట్టే కదా. ఖచ్చితంగా ఈ వర్గానికి అన్ని కులాలు కాపులు ఉన్నారండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు టాప్ ప్లేస్లో ఉంటారు. బీసీలు ఉన్నారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు టాప్ ప్లేస్లో ఉంటారు. అలాగే సాటి అంటే దళితుల్లో సాటి మాదిగలు మందకృష్ణ గారి నాయకత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు కూడా మంచి ప్లేస్లో ఉన్నారు, గిరిజనులు కూడా. కానీ కేవలం ఒక పార్టీ వస్తే కొంచెం ఏదో అంటే ప్రమాదం జరగకుండా ఉంటుందేమో, మరో పార్టీ వస్తే ప్రమాదంలో పడిపోయే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో రాజకీయ అనాథగా మిగిలిపోయింది ఒక్క మాల వర్గం మాత్రమే. దాదాపు ఈ రాష్ట్రంలో మెజారిటీ ఓట్ బ్యాంక్, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ కోసం అందులో వాళ్ళు నన్ను చాలామంది ఆ జనానికి నన్ను దూరం చేయాలి, కులాలకు దూరం చేయాలని చాలామంది ప్రయత్నాలు చేసుకునేవాడిని. కానీ ఖచ్చితంగా ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యత సంపాదించకపోతే తొందరలోనే కనుమరుగైపోయే పరిస్థితి, మొత్తం ఈ దేశంలోని అన్ని వర్గాలకి శత్రువు అయిపోయే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఎలాగైనా కాపాడాలనుకున్నాను నేను. అనుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం, మేము రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంటాం. అయ్యా ఇదైతే ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పటికండి, పవన్ కళ్యాణ్ గారిని నేను వైసీపీలో ఉన్నప్పుడు తీవ్రంగా విమర్శించాను. అంటే వైసీపీ స్టైలే, ఎంత ఘాటుగా మనం విమర్శిస్తే అంత గుర్తింపు ఉంటుంది ఆ పార్టీలో. ఆ క్రమంలో చాలా ఘాటుగా విమర్శించాను. అప్పుడు విమర్శించిన తర్వాత ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
దళితుల మీద, లేకపోతే క్రైస్తవుల మీద, ముస్లింల మీద, మైనారిటీల మీద వ్యతిరేకమైన పరిపాలన జరుగుతుందో ఆ రోజు గ్రహించాం, బయటకు వచ్చాం. అరే వీళ్ళు చూపించినట్టు కాదు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కులమతాలకు అతీతంగా ఉన్నాడు, అలాంటి వ్యక్తిని అనవసరంగా మనం అపార్థం చేసుకున్నామే అని ఆ రోజే నేను చెప్పాను. ఆ రోజు నేను క్షమాపణ చెప్పాను. ఆ రోజు నుంచి నాకు నేనుగా జనసేన కార్యకర్తగా పనిచేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు చాలామంది మాట్లాడతారండి, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో విమర్శించే వాళ్ళు ఉంటారు, ఆయనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు, వేరే వేరే డైరెక్టర్లు ఆయన చూపించే విధానం వేరుగా ఉంటుంది, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన చూపించే విధానం వేరుగా ఉంటుంది. అందరూ డైరెక్టర్లే. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది వేరు వేరు కోణాల్లో చూపించేవారు. బట్ నా కోణం మాత్రం నేను ప్రత్యేకంగా చూపించేవాడిని. నా కోణంలో నేను చూపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడేటప్పుడు అది ఏ వీడియో మాట్లాడినా మినిమం 500,000, ఒక 5-6 లక్షల మందికి చేర్చేయగలిగేవాడిని. అప్పుడున్న పరిస్థితి, లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, దాన్ని దాదాపు 5-6 లక్షల మందికి, ఇంకా మిలియన్స్ అది వేరే విషయం, ఆయన నిర్ణయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగే ఉండండి. ఈ క్రమంలో ఉంటాయి కదండి, రాజకీయాలు అంటేనే అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం 400 సీట్లు అని చెప్పి, అప్పటికి బీజేపీ వారి మీద కూడా విపరీతమైన భయాందోళనలు ఉంటాయి మాకు. అమ్మో 400 సీట్లు వస్తే వాళ్ళు రాజ్యాంగం రద్దు చేసేస్తారని, వాళ్ళు మైనార్టీల మీద దాడులు చేస్తారని ఒక ప్రచారం పెట్టేశారు. దాన్ని కూడా నమ్మాం మేము. కానీ ఇప్పుడు మరి అధికారంలో బీజేపీ ఉంది, మరి ఈ రాష్ట్రంలో ఏ మైనారిటీల మీద లేకపోతే ఏ క్రిస్టియన్స్ మీద ఎక్కడ దాడులు జరిగాయి? ఒకవేళ అలాగంటే అది ఉండిలో జరుగుతున్న విషయాల గురించి చెప్తారు. ఉండిలో జరిగేది అది కులాల మతాలు కూడా కాదు, కంప్లీట్ పాలిటిక్స్. అది కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అలా ఆ విషయంలో కొంచెం పొరపాటు చేశానండి. పొరపాటు చేశాను కాబట్టి వేళ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే విలువ మీరు చూడండి. నిన్న మొన్న లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని అభినందిస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు. దానికి లోకేష్ గారు కూడా మా అన్న పవన్ కళ్యాణ్ గారు నా మీద చూపించిన ప్రేమాభిమానాలు అనుకుంటూ ఎంతో ప్రేమాభిమానాలతో ఈయన ఒక రిప్లై ఇచ్చారు. ఇప్పుడు వారు అంత అభిమానంగా ఉన్నప్పుడు నేను ఆ పార్టీలో ఉండే ఒక వ్యక్తిగా మరి అక్కడ వ్యతిరేకించినప్పుడు వాళ్ళు దాన్ని ఎంత నెగిటివ్గా తీసుకుని ఉండొచ్చు? కారణం అయితే ఉంది కదా. ఆ కారణం ఉంది కాబట్టి నేను కూడా సరే ఓకే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే మన అప్పుడున్న పరిస్థితులకు మనం పొరపాటు చేసాం. పొరపాటు చేసినందుకు దానికి తగ్గ మూల్యం మనం చెల్లించాల్సిందే. ఏదైనా కానివ్వండి, సరే చూద్దాం. అయితే నేను ఇప్పుడు కూడా ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సందర్భం వచ్చింది. రాజేష్ని తెలుగుదేశం పార్టీ ఏదో వాడుకుని వదిలేసిందనో, రాజేష్ మీద పవన్ కళ్యాణ్ గారో లేకపోతే జనసేన వారు ఏదో కుట్రగా కక్ష తీర్చుకుంటున్నారనో ఒక ప్రచారాన్ని మళ్ళీ విపరీతంగా పెట్టేస్తున్నారు. దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదండి. ఇప్పుడు జరుగుతున్నది ఏదైనా పార్టీని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇండియన్ క్రికెట్ టీం ఉంటుంది. క్రికెట్కి కొన్ని వేల మంది క్రికెటర్స్ నుంచి 14 మందిని సెలెక్ట్ చేస్తారు. చీఫ్ సెలక్షన్ కమిటీ ఉంటుంది, దానికి ఒక కోచ్ ఉంటాడు. ఆ 14 మందిని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళాలనుకోండి ఫేస్ బౌలర్స్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే ఇంగ్లాండ్కి వెళ్ళాలనుకోండి స్పిన్నర్లను సెలెక్ట్ చేస్తారు. పాకిస్తాన్తో ఆడాలనుకోండి మంచి బ్యాట్స్మెన్లను సెలెక్ట్ చేస్తారు. అంటే ఆయా పరిస్థితులు ఇప్పుడు ఏ దేశంతో అయితే ఆడాలో దానికి తగ్గ టీముని సెలెక్ట్ చేస్తారు. 14 మందినే. ఈ 14 మందిలో కూడా ఆడేది ఎంతమంది? 11 మందే. ఒక ముగ్గురు అలా ఖాళీగానే ఉంటారు. ఈ ముగ్గురు కూడా ఎందుకంటే అప్పుడున్న ఆ పిచ్ పరిస్థితి లేకపోతే ఆ గేమ్ ప్లాన్ ప్రకారం ఎవరిని దింపాలి, ఎవరిని ఓపెనర్ దింపాలి, ఎవరిని మిడిల్ ఆర్డర్ దింపాలి, ఎవరిని బౌలింగ్ వేయించాలి, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ పార్టీ కూడా అంతే. ఈవేళ ఒక కార్యవర్గం మారిందనుకోండి, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఎవరితోటి మాట్లాడించాలి, ఏ స్టైల్లో మాట్లాడేవాళ్ళు ఉండాలి అనే టీంని సెలెక్ట్ చేసుకునే ఆ సంపూర్ణమైన నిర్ణయాధికారం ఆ పార్టీకి ఉంటుంది. ఇప్పుడు క్రికెటర్గా నన్ను 14 మందిలో సెలెక్ట్ చేశారు, నన్ను ఎందుకు దింపలేదండి బ్యాటింగ్కి, నాకు బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదండి అని అడుగుతారు ఎవరన్నా? అది గేమ్ ప్లాన్ ఎలాగో ఇది పొలిటికల్ ప్లాన్ అలాగే. సో ఈ ప్లాన్ ప్రకారం ఈ రోజుకి కొత్త టీం ఎవరు ఉండాలి, ఎవరు అధికార ప్రతినిధులు ఉండాలి, ఎవరు జాతీయ అధికారులు, ఎవరు పొలిట్ బ్యూరో ఉండాలి, ఎవరు ఇది ఉండాలి అని ఈ సందర్భానికి తగ్గట్టు ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న లక్షలాది మంది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను పార్టీలోకి వెళ్ళి అతి కొద్ది సమయంలోనే నన్ను పిలిచి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తర్వాత విషయాలు తర్వాత పక్కన పెడదామండి. కానీ పార్టీలో అప్పటికే 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా నాకెందుకు ఇచ్చారు సార్, నాకు ఇవ్వకండి సార్, వాళ్ళందరూ సీనియర్లు సార్ అని అప్పుడు నేను అనలేదు కదా.
అప్పుడు నేను అన్నప్పుడు ఒకవేళ ఇప్పుడు వేరే కొత్త కమిటీని వేసినప్పుడు మమ్మల్ని ఎందుకు తీసేస్తారు సార్ అని అడగటం అదంత భావ్యం కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఏది జరిగినా ఇప్పుడు పార్టీలో మనం ముందుకెళ్ళాలి. వర్గాలకి మమ్మల్ని నమ్ముకున్న వర్గాలు ఉన్నాయి, రాజకీయ అనాథలుగా ఉన్నాయి, వాటికి ఎంతో కొంత న్యాయం చేయాలి. ఈ క్రమంలో మనం ముందుకెళ్తున్నామండి. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పేరుతోనో లేకపోతే మహాసేన పేరుతోనో రకరకాలుగా కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నారు. హల్చల్ చేసే వార్తలకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ 2 సంవత్సరాల్లో పార్టీ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది, ఎన్నో అపాయింట్మెంట్లు చేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు కమిటీ అపాయింట్మెంట్ కూడా. అన్ని విషయాల్లో మేము అలాగ ఉన్నాం. ఈ విషయంలో కూడా మేము అంతే న్యూట్రల్గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారం ముందుకెళ్తాం. ఇక ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నేను ఇందాక అన్నాను కదండి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఇది ఎలక్షన్ తర్వాత మాట్లాడిన వీడియో. 22,000 మంది లైక్ చేస్తే 6,37,000 మంది చూశారు. పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయన్ని వ్యతిరేకించిన తర్వాత మాట్లాడిన వీడియో ఇది. డిప్యూటీ సీఎం గారి గురించి అప్పుడు నేను మాట్లాడింది దాదాపు 1,00,000 మంది లైక్ చేస్తే 15 లక్షల మంది అంటే 1.5 మిలియన్. ఆయన గురించి ఏ క్వాలిటీ చెప్పాలన్నా నా స్టైల్లో నేను చెప్తే ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తుందండి. ఇది 68,000 మంది ఇష్టపడితే 1 మిలియన్ మంది చూశారు. ఇది 17 లక్షల మంది చూశారండి. 56,000 మంది లైక్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడిన మాటలు. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కాదంట్లే. కానీ ఒక్కొక్కరు ప్రజెంటేషన్ ఒక్కోలా ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ యాంగిల్ని అర్థం చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటారు. ఇది 7 లక్షల మంది చూశారండి. 27,000 మంది ఇష్టపడ్డారు. 28,000 మంది ఇష్టపడ్డారు. 5,07,000 మంది చూశారు. ఇది 500,000 చూశారు. 22,000 మంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి కోసం నేను మాట్లాడినయే. 4,50,000 మంది చూశారు. 22,000 మంది. ఇది పవన్ కళ్యాణ్ గారి కోసమే. ఇది 4 లక్షల చిల్లర 13,000. ఇలా పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఎంతో కష్టపడ్డది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో, జనసేన విషయంలో నేను పొరపాటు చేసింది ఉంది. ఆ పొరపాటు చేశాను కనుకే కాన్సిక్వెన్స్. అందరికీ చెప్పాను, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ లైవ్లోకి వచ్చిన మనశ్శాంతిగా, ప్రశాంతంగా దాన్ని ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఏదో మాట్లాడాలనుకున్నానండి, కొన్ని మర్చిపోయాను. ఎందుకంటే ఈ టాపిక్ ఎలా తీసుకెళ్ళినా దాన్ని చలవల పలవలేసి దానికి వేరే ఫ్లేవర్స్ అద్ది దాంట్లో సాల్ట్ పెప్పర్ వేసి దీన్ని విమర్శించడానికి చాలామంది ఉన్నారు. ఈ రోజున ఎస్సీలో ఉన్న మాల సామాజిక వర్గం ఎందుకు ఒక పార్టీకే ఉండాలి, వైసీపీకే ఉండాలి తప్ప నువ్వు వేరే పార్టీ వైపు ఎలా నడిపిస్తావు వెళ్ళని చెప్పి ఇప్పటికీ నా మీద దాడి చేసేవాళ్ళు ఉన్నారు, నన్ను చులకనగా చూపించేవాళ్ళు ఉన్నారు, నన్ను కులంలో ద్రోహి అనేవాళ్ళు ఉన్నారు, అంబేద్కర్కి ద్రోహిని అనేలాగా ఉన్నారు. ఏమండి నేను ఒకటే చెప్తాను సార్, ప్రవీణ్ పగడాల గారి విషయంలో రాజేష్ మహాసేన క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడారని ప్రచారం చేశారు. అయితే నా వర్గంలో చాలామంది అమాయకులు ఉన్నారు, ఏది చెప్తే అది నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ నేను చేసింది క్రిస్టియన్కి వ్యతిరేకమైన ప్రచారం కాదు. ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి చావును అడ్డుపెట్టుకుని మత విద్వేషాలు రేపాలని ప్రయత్నించారో ఆ మత విద్వేషాల నుంచి, ఆ కేసుల నుంచి ఆ జాతిని నేను కాపాడుకున్నాను. వెళ్ళొద్దు, అది యాక్సిడెంట్. వాళ్ళు రెచ్చగొట్టరని మీరు రెచ్చిపోకండి, మీరు ఆగండి అంటే నా మాటకు విలువించి చాలామంది ఆగిపోయారు. ఆగని కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు ఇరుక్కున్నారు. ఆకివీడు ఘటనలో కూడా అది రామాలయం విషయం, మనకు సంబంధం లేదు, మీరెవరూ దాని జోలికి వెళ్ళొద్దు అన్నాను. వెళ్ళొద్దంటే అయినా కూడా కొద్దిమంది రెచ్చగొట్టడం వల్ల అక్కడ దాడి జరగటం 56 మంది జైలుకి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత దాన్ని తీవ్రమైన మత ఘర్షణలకు దారిదిద్దామని ప్రయత్నించారు. వాస్తవాలు నేను చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి కరెక్టే అండి, ఎవరో రెచ్చగొడితే మా వాళ్ళు రెచ్చిపోయారు తప్ప రామాలయంతో మాకు ఏ సంబంధం లేదని స్థానిక దళితులే రియలైజ్ అయ్యేటప్పటికీ మత విద్వేషాలు జరగకుండా ఉన్నాయి. అక్కడ కూడా నేను కాపాడుకున్నాను. నా ప్రయత్నం, నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగాను గతంలో, ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ మీద వేసే విషప్రచారాన్ని అడ్డుకుంటాను. అట్ ద సేమ్ టైం నా కులాన్నో మతాన్నో దాన్ని ఏదో ఘర్షణలకు ఉపయోగించేసి మత ఘర్షణలు రేపేలాగా
వీళ్ళని కొట్టించేయడమో లేకపోతే వీళ్ళతో వేరే వాళ్ళని కొట్టించి వీళ్ళు జైలుకి పంపించేయడమో ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినా కూడా ఖచ్చితంగా అడ్డుపడతాను. నాకు బాధ్యత ఉంది. గొడవ జరిగిందని కానీ ఇతర కులం మీద ఎవరితోనో గొడవ తీసేయడానికి కానీ మరి ఇతర కులం వాళ్ళ మీదకి వెళ్ళిపోదాం గొడవ కానీ రెచ్చగొట్టే ఆ టైప్ లీడర్షిప్ కాదు, ఆ టైప్ దళిత నాయకుడిని కాదు నేను ఆ దళిత కుటుంబానికి చెందినోడిగా గొడవ జరిగితే తప్పులు ఎవరి మన తప్పు అయితే నోరు మూసుకుని ఊరుకోండి, లేదు వాళ్ళ తప్పు అయితే ఖచ్చితంగా తప్పుని ఎండగట్టాలి తప్ప కుల ఘర్షణల వైపు తీసుకెళ్లొద్దు. ఇది కులాలకు సంబంధం ఉండదు. అక్కడ ఇద్దరు ముగ్గురు చేసిన దానికి రెండు కులాల మధ్యలో ఘర్షణగా క్రియేట్ చేస్తున్నారు. అన్ని కులాలకి మన కులాన్ని శత్రువుగా క్రియేట్ చేస్తున్నారు అని నేను మోటివేట్ చేస్తాను. నేను చెప్తాను, వింటారా వినరా, ఎంతమంది వింటే అంతమందికే నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు కూడా కాపులకి ఎస్సీలకి గొడవ ఏదో మొన్న ఏదో జరిగిందని కాపులు ఎస్సీలు అని నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. అనే నువ్వు ఎలా అంటున్నావు, మొన్న కాలేజీలో ఎక్కడో కానీ మన వాళ్ళు ముందు రోజు అంబేద్కర్ జయంతి చేస్తే తర్వాత రోజు వాళ్ళు రంగా విగ్రహం పట్టుకొచ్చి ఆ రంగా గారి ఇది రంగా గారి అది అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడని నాకు ఫోన్ చేసిన ఆయన రంగా గారిని కూడా ఏకవచనంతో మాట్లాడాడు. నేను ఒకటో చెప్పాను, నేను రంగా గారి అభిమాని. ఫస్ట్ నువ్వు ఆయన గౌరవించు. రెండోది ఆయన విగ్రహం పెట్టుకుని ఎవరు తప్పు చేశారన్నావు కదా, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంతమంది అన్నాను, 10 మంది అన్నాడు. వాళ్ళ పేర్లు ఏంటి తమ్ముడు అన్నాను. వాళ్ళ పేర్లు తెలియదనే కాపులని అన్నాడు. అరే ఇప్పుడు నేను ఏదైనా నేరం చేశాను అనుకోండి, పోలీసులు నన్నే అరెస్ట్ చేస్తారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులను అరెస్ట్ చేయరు, లేకపోతే నన్ను పెళ్లి చేసుకుని నా భార్యను అరెస్ట్ చేయరు, నా పిల్లల్ని అరెస్ట్ చేయరు. ఎందుకు? నేను నేరం చేస్తే నేనే శిక్షార్హుణ్ణి. అలాంటిది ఎవరో 10 మంది కుర్రోళ్ళు తప్పు చేస్తే మీరు ఏకంగా మొత్తం కాపులందరినీ ఎలాగంటారని అడిగాను. అది తప్పు కదా. ఈ తప్పు చేసి నీ 10 మంది పేర్లు నువ్వు ఎందుకు తెలుసుకోలేదు? నువ్వు మొత్తం కాపుల్ని ఇది చేయాలి, దీంట్లో ఇది లాగాలనే ప్రయత్నంలో తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారు కదా. ఆ 10 మంది పేర్లు చెప్పి కేసు పెడితే ఆ 10 మందిని అరెస్ట్ చేస్తారు. ఆ 10 మంది ఒకవేళ నిజంగా తప్పు అయితే ఆ కాపు కులంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది వాళ్ళని వ్యతిరేకిస్తారు. తప్పు కదరా అలా చేయటం అని. 10 మంది చేస్తే నువ్వు మనం మొత్తం కులాన్ని, నేను ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాను, ఇది కులాల మధ్యలో ఘర్షణగా క్రియేట్ చేయడానికి కొన్ని రాజకీయ శక్తులు చేస్తున్న ప్రయత్నం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందా, అది ఇద్దరు వ్యక్తుల గొడవ. 2 పేటల మధ్యలో గొడవ జరిగిందా, అది 2 పేటల మధ్య గొడవ. 2 గ్రామాల మధ్యలో గొడవ జరిగిందా, 2 గ్రామాల మధ్య గొడవ తప్ప అది కులాలకి వేరే ప్రాంతాల్లో, వేరే గ్రామాల్లో, వేరే సిటీల్లో ఉన్న ఇతర కులాలకి సంబంధం ఉండదు. అలా ఎవడన్నా క్రియేట్ చేయనే ట్రై చేశాడంటే ఆడు కుల ఘర్షణ తీసుకురావడానికి, ఎదుటి కులాన్ని మనకు శత్రువు చేసి మనల్ని ఇతను వెనకాల తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. ఇది కూడా నేను చెప్పుకెళ్ళానండి, ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ ఏది జరిగినా సరే నా వంతుగా నేను ఏది తప్పు ఏది కరెక్టు, మనం ఎలా వెళ్ళాలనే ప్రయత్నం నేను లైఫ్ లాంగ్ నా చివరి శ్వాస వరకు చేస్తూనే ఉంటాను. ఈ కులాన్ని ఖచ్చితంగా అందరి కోణంలోనూ శత్రువుగా ఉన్న ఈ కులాన్ని అందరికీ మిత్రుడిగా చేసే, అందరికీ నిజానికి మాలలంతా ఫ్రెండ్లీ నేచరే, అందరూ ఫ్రెండ్లీ నేచరు, చక్కని కామెడీ చేస్తారు, చక్కగా కష్టపడతారు. ఎక్కడ ఏదో కబ్జాలు చేయటమో, ఎవరిదో దోచుకుందాం మరోటి ఏముండదు. అందరూ ప్లెయిన్గా ఎవరి కష్టం మీద అలా ఆధారపడే కులం ఇది. కానీ ఇలాంటి కులాన్ని కొద్దిమంది ఈ కులంలోనే నాయకులు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుని భ్రష్టు పట్టిస్తున్నారండి. దాన్ని అడ్డుకోవాలనేదే మా ప్రయత్నం. దాన్ని అడ్డుకునే క్రమంలో ఖచ్చితంగా మాకు రాజకీయ ప్రాధాన్యత కావాలి కాబట్టి మాకు అనుకూలమైన నాయకులు, మాకు అనుకూలమైన పార్టీతో మేము లైఫ్ లాంగ్ ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ